హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాబ్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, తెలంగాణలోని వ్యవసాయ శాఖ నుండి ఒక మంచి రిక్రూట్మెంట్ అయితే జరుగుతుంది. దీనికి సంబంధించి 5 రోజుల్లో ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేస్తున్నారు. మీరు డైరెక్ట్గా మీ సర్టిఫికేట్స్తో ఇంటర్వ్యూకి వెళ్ళొచ్చు. సో ఈ రిక్రూట్మెంట్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ చెప్తాను. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు, దానికి చాలా థ్యాంక్స్. బట్ ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని విజిట్ చేసిన వాళ్ళు ఉంటే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి దాని పక్కనే వచ్చే బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. VMR లాజిక్ SI గాని PC గాని SSC CGL గాని CHSL గాని ఆన్లైన్ గాని ఆఫ్లైన్ గాని VMR లాజిక్ కు పోటీ లేదు, సాటి కారు. ఈ దివాళీ సందర్భంగా నవంబర్ 3 నుంచి నవంబర్ 6 వరకు VMR లాజిక్స్ లో ఏ ఫుల్ కోర్స్ అయినా కూడా 1 year వ్యాలిడిటీకి 4500 రూపాయలు, 6 months వ్యాలిడిటీకి 2800 రూపాయలు, 3 months వ్యాలిడిటీకి 1100 రూపాయలు, 1 month వ్యాలిడిటీకి 500 రూపాయలు. డౌన్లోడ్ VMR లాజిక్స్ ఫ్రమ్ మొబైల్ ప్లే స్టోర్. థ్యాంక్ యూ. ఫ్రెండ్స్, మనకి నోటిఫికేషన్స్ అనేవి హైదరాబాద్లో ఉన్నటువంటి ICAR నేషనల్ రీసెర్చ్ సెంటర్ ఆన్ మీట్ డిపార్ట్మెంట్ నుంచి రిలీజ్ కావడం జరిగింది. జూనియర్ రీసెర్చ్ ఫెలో, సీనియర్ రీసెర్చ్ ఫెలో, అలాగే రీసెర్చ్ అసోసియేట్, అలాగే సీనియర్ రీసెర్చ్ ఫెలోకి సంబంధించి 4 రకాల పోస్టులకి సంబంధించి వాక్-ఇన్ ఇంటర్వ్యూ ద్వారా రిక్రూట్మెంట్ అయితే చేయడం జరుగుతుంది. మీరు అప్లికేషన్ ఫామ్ని ఫిలప్ చేసి సర్టిఫికేట్స్ తీసుకుని డైరెక్ట్గా ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. సో ఈ పోస్టులకి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్స్ ఏంటి, శాలరీస్ ఏ విధంగా ఇస్తారనేటువంటి డీటెయిల్స్ చూద్దాము. ఫ్రెండ్స్, మొదటి నోటిఫికేషన్కి సంబంధించి ఈ నెల 10వ తేదీన మార్నింగ్ 10 AM మీరు ICAR నేషనల్ రీసెర్చ్ సెంటర్ ఆన్ మీట్ చెంగిచెర్ల హైదరాబాద్ అనేటువంటి యొక్క అడ్రస్కి మీరు డైరెక్ట్గా వాక్-ఇన్ ఇంటర్వ్యూకి వెళ్లాల్సి ఉంటుంది. ఎటువంటి DA అనేది ప్రొవైడ్ చేయడం జరగదు అని చెప్పేసి ఇక్కడైతే మెన్షన్ చేశారు. క్యాండిడేట్స్ కెన్ ఈమెయిల్ దే రెజ్యూమే ఇన్ అడ్వాన్స్ టు ది ఈమెయిల్ ఐడి deepak.rahul@yahoo.com అనేటువంటి మెయిల్ ఐడికి మెయిల్ చేయొచ్చు అని చెప్పేసి కూడా ఇక్కడైతే మనకి మెన్షన్ చేయడం జరిగింది. అలాగే మీరు ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు అప్లికేషన్తో పాటు సర్టిఫికేట్స్ కూడా మీరు తీసుకువెళ్లాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఉన్నటువంటి పోస్టులు చూసుకున్నట్లయితే మనకి సీనియర్ రీసెర్చ్ ఫెలోకి సంబంధించి మెన్ క్యాండిడేట్స్కి అయితే 35 సంవత్సరాలలోపు వయసు ఉండాలి, ఉమెన్ క్యాండిడేట్స్కి అయితే 40 సంవత్సరాలలోపు వయసు ఉండాలి. 35,000 ప్లస్ శాలరీస్ అయితే ఇస్తారు. దానితో పాటు HRA కూడా ఇవ్వడం జరుగుతుంది. దీనికి ఒక పోస్ట్ అయితే ఉంది. మాస్టర్ ఆఫ్ సైన్స్ ఇన్ మైక్రోబయాలజీ లేదా బయోటెక్నాలజీ లేదా మాలిక్యులర్ బయాలజీ ఆర్ మాస్టర్ ఆఫ్ వెటర్నరీ సైన్స్ ఇన్ వెటర్నరీ మైక్రోబయాలజీ ఆర్ వెటర్నరీ ఇన్ పబ్లిక్ హెల్త్ ఆర్ లైవ్ స్టాక్ ప్రొడక్ట్స్ టెక్నాలజీ లాంటి ఈ పర్టికులర్ కోర్సుల్లో కనుక మీరు మాస్టర్ ఆఫ్ సైన్స్ మాస్టర్స్ డిగ్రీ కనుక చేసి ఉన్నట్లయితే ఈ పోస్టులకి సంబంధించిన ఇంటర్వ్యూస్కి అయితే అటెండ్ అవ్వచ్చు. అలాగే జూనియర్ రీసెర్చ్ ఫెలోకి సంబంధించి 2 పోస్టులు ఉన్నాయి. దీనికి సంబంధించి కూడా మనకి ఇక్కడ మాస్టర్ ఆఫ్ సైన్స్ ఇన్ మైక్రోబయాలజీ ఆర్ బయోటెక్నాలజీ ఆర్ మాస్టర్ ఆఫ్ వెటర్నరీ సైన్స్ ఇన్ వెటర్నరీ మైక్రోబయాలజీ ఆర్ వెటర్నరీ పబ్లిక్ హెల్త్ ఆర్ లైఫ్ స్టాక్ ప్రొడక్ట్స్కి సంబంధించినటువంటి ఈ పర్టికులర్ కోర్సులో చేసి ఉన్నట్లయితే మీరు దీనికి సంబంధించిన ఇంటర్వ్యూస్కి అటెండ్ అవ్వచ్చు. 35 years లోపు మెన్ క్యాండిడేట్స్కి ఏజ్ అయితే ఉండాలి, ఉమెన్ క్యాండిడేట్స్కి 40 years లోపు ఏజ్ అయితే ఉండాలని మెన్షన్ చేశారు. 31,000 రూపీస్ నుంచి 35,000 రూపీస్ వరకు శాలరీస్ అయితే ఇస్తారు. ఇంక్లూడింగ్ HRA కూడా ఉంటుందని చెప్పేసి ఇక్కడైతే మెన్షన్ చేయడం జరిగింది. ఫస్ట్ 2 years 31,000 రూపీస్ శాలరీస్ ఇస్తారు జూనియర్ రీసెర్చ్ ఫెలోకి. తర్వాత 3rd year నుంచి మీకు ఇక్కడ 35,000 రూపీస్ శాలరీస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఇవన్నీ కూడా ప్రాజెక్ట్ బేస్డ్ జాబ్స్ అనమాట. సో ఆ ప్రాజెక్ట్కి సంబంధించి రిక్వైర్మెంట్ ఉన్నంత వరకు కూడా దీనికి సంబంధించినటువంటి ఒక జాబ్స్ అనేవి ఉంటాయి. తర్వాత మీ యొక్క రిక్వైర్మెంట్ని బట్టి జాబ్కి సంబంధించినటువంటి ఒక టైం పీరియడ్ అనేది ఎక్స్టెండ్ చేసే అవకాశం అయితే ఉంటుంది. సో దీనికి సంబంధించి మీరు ఫిలప్ చేయాల్సినటువంటి అప్లికేషన్ ఫామ్ ఇది. అప్లికేషన్ ఫామ్ని ఫిలప్ చేసి సర్టిఫికేట్స్ తీసుకొని ఈ నెల 10వ తేదీన ఈ యొక్క జూనియర్ రీసెర్చ్ ఫెలో అలాగే రీసెర్చ్ ఫెలోకి సంబంధించినటువంటి పోస్టులకి అయితే మీరు ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. ఇంకా సెకండ్ నోటిఫికేషన్కి సంబంధించి చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ సెకండ్ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ కూడా ఇచ్చారు. ఇందులో ఉన్నటువంటి క్వాలిఫికేషన్స్ ఏంటి అనేటువంటి డీటెయిల్స్ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. రీసెర్చ్ అసోసియేట్ ఆర్ బిజినెస్ మేనేజర్కి సంబంధించినటువంటి పోస్టులు. దీనికి సంబంధించి PhD ఆర్ ఈక్వివలెంట్ డిగ్రీ ఉన్న లేదా మాస్టర్స్ డిగ్రీ ఇన్ వెటర్నరీ సైన్స్లో కానీ, యానిమల్ సైన్సెస్లో కానీ, లేదా లైఫ్ సైన్సెస్లో కానీ, లేదా అగ్రి బిజినెస్ మేనేజ్మెంట్లో కానీ, లేదా బిజినెస్ మేనేజ్మెంట్లో కానీ, లేదా అగ్రికల్చరల్ అండ్ రూరల్ మేనేజ్మెంట్ ఆర్ ఫుడ్ బిజినెస్, అగ్రికల్చరల్ ఎక్స్టెన్షన్ ఆర్ ఎక్స్టెన్షన్ ఎడ్యుకేషన్ ఆర్ అగ్రికల్చరల్ మార్కెటింగ్ అండ్ కోఆపరేటివ్ ఆర్ అగ్రికల్చరల్ ఎకనామిక్స్ లాంటి ఈ పర్టికులర్ కోర్సెస్లో మీరు పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ కలిగి ఉన్నా కూడా అప్లై చేసుకోవచ్చు. మెన్ క్యాండిడేట్స్కి అయితే 40 సంవత్సరాలలోపు వయసు ఉండాలి, ఉమెన్ క్యాండిడేట్స్కి 45 సంవత్సరాలలోపు వయసు ఉండాలని మెన్షన్ చేశారు. ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు ఇక్కడ 49,000 రూపాయల నుంచి 54,000 రూపాయల వరకు శాలరీస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మాస్టర్స్ డిగ్రీ హోల్డర్స్కి అయితే 49,000 రూపాయలు, PhD చేసినటువంటి వారికి అయితే 54,000 రూపాయల శాలరీస్ అయితే ఉంటాయి. ఇంకా సీనియర్ రీసెర్చ్ ఫెలోకి సంబంధించి కూడా మనకి ఇక్కడ
మెన్ క్యాండిడేట్స్కి 35 ఇయర్స్ లోపు ఏజ్ ఉండాలి, ఉమెన్ క్యాండిడేట్స్కి 40 ఇయర్స్ లోపు ఏజ్ ఉండాలి. ఇక్కడ మాస్టర్స్ డిగ్రీ ఇన్ వెటర్నరీ సైన్సెస్ ఆర్ యానిమల్ సైన్సెస్కి సంబంధించినటువంటి డిగ్రీస్ చేసినట్లయితే దీనికి సంబంధించినటువంటి ఈ పోస్టులకి మీరు అటెండ్ అవ్వచ్చు. 35,000 రూపాయల వరకు శాలరీస్ అయితే ఇవ్వడం జరుగుతుంది, ఇంక్లూడింగ్ హెచ్ఆర్ఏ కూడా ఉంటుందని మెన్షన్ చేశారు. ఈ పోస్టులకి సంబంధించి నవంబర్ 11వ తేదీన మీరు ICAR నేషనల్ రీసెర్చ్ సెంటర్ ఆన్ మీట్, చెంగిచెర్ల, హైదరాబాద్ 500092 అనేటువంటి ఒక అడ్రస్కి మీరు ఇంటర్వ్యూస్కి అయితే అటెండ్ కావాల్సి ఉంటుంది. మీరు ముందుగానే రెజ్యూమే పంపాలి అనుకుంటే ఈమెయిల్ చేయొచ్చు. ఇక్కడ చూసుకున్నట్లయితే muthukumar55@rediffmail.com అనేటువంటి ఒక మెయిల్ ఐడికి మీరు మెయిల్ అయితే చేయొచ్చు అని చెప్పేసి మెన్షన్ చేశారు. సో దీనికి సంబంధించినటువంటి అప్లికేషన్ ఫామ్ కూడా మనకి ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. సో మీరు రెజ్యూమే పంపించి ఆ తర్వాత ఈ యొక్క అప్లికేషన్ ఫామ్స్ని మీరు ఫిలప్ చేసి డైరెక్ట్గా ఇంటర్వ్యూస్కి అయితే అటెండ్ అవ్వచ్చు. సో ఈ విధంగా మనకి 4 రకాల పోస్టులకి సంబంధించి వాక్-ఇన్ ఇంటర్వ్యూ ద్వారా మనకి రిక్రూట్మెంట్ అయితే జరుగుతుంది. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ అండ్ క్వాలిఫికేషన్స్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వండి. డిస్క్రిప్షన్లో కంప్లీట్ డీటెయిల్స్ అనేవి ప్రొవైడ్ చేస్తాను. సో డౌన్లోడ్ చేసుకొని ఇంటర్వ్యూకి అయితే వెళ్ళండి. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.